డ్రగ్స్ కొనుగోలు కేసులో అరెస్టైన కోలీవుడ్ హీరో శ్రీరామ్ తన నేరాన్ని అంగీకరించారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన కేసులో పోలీసులు ఆయన్ని 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామ్పై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను సుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు విచారించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు 2 సార్లు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అనంతరం పోలీసులు ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా శ్రీరామ్ తన నేరాన్ని అంగీకరించడం గమనార్హం. డ్రగ్స్ వాడి చాలా తప్పు చేశాను, నా కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది, దయచేసి బెయిల్ ఇప్పించండి అని ఆయన జడ్జిని వేడుకున్నారు. అయితే శ్రీరామ్ విన్నపాన్ని నిరాకరించిన న్యాయమూర్తి నార్కోటిక్ కేసులు విచారణ చేపట్టే ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో అనంతరం శ్రీరామ్ను పులెల్ జైలుకు తరలించారు. మరోవైపు పోలీసుల విచారణలో శ్రీరామ్ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ పైన శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రసాద్ నిర్మాణంలో తీంగిరై అనే సినిమా చేశారు శ్రీరామ్. అందుకు సంబంధించి శ్రీరామ్ కు ప్రసాద్ ఇంకా 10 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు అడిగినప్పుడల్లా నాకు కొకైన్ ఇచ్చేవారు. క్రమంగా నేను దానికి అలవాటు పడిపోయా. చివరికి నేనే ఆయన్ని డ్రగ్స్ అడిగే పరిస్థితికి వెళ్లిపోయా. ప్రసాద్ వల్లే నేను డ్రగ్స్ కి బానిసయ్యా అని శ్రీరామ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం చెన్నైలోని ఓ బార్లో ప్రసాద్ తాగి గొడవకు దిగాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రదీప్ అనే వ్యక్తి ద్వారా హీరో శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేస్తారని ఆయన చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. ఇక ప్రదీప్ ప్రసాద్ నుంచి 40 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హీరో శ్రీరామ్ కి తానే డ్రగ్స్ సరఫరా చేస్తానని అంగీకరించాడు. అతడి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు శ్రీరామ్ ని కూడా అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల్లో డ్రగ్స్ వాడినట్లు తేలడంతో కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అయితే తిరుపతికి చెందిన శ్రీరామ్ హీరో కావాలన్న ఆశతో కోలీవుడ్ కి వెళ్లి రోజా కూటం అనే సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఇందులో భూమిక హీరోయిన్. తెలుగులో ఈ చిత్రం రోజా పూలుగా విడుదలైంది. వాస్తవానికి శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. కానీ అప్పటికే తెలుగులో శ్రీకాంత్ అనే పేరుతో పెద్ద నటుడు ఉండటంతో తన పేరును శ్రీరామ్ గా మార్చుకున్నాడు. ఆ తరువాత ఒకరికి ఒకరు పోలీస్, ఆడవారి మాటలకు అద్దాలే వేరులే, నిప్పు, ధడ, లై, రావణాసుర, పిండం తదితర చిత్రాలతో తెలుగు వాళ్లకు సుపరిచితుడయ్యాడు శ్రీరామ్. ఎంతో సౌమ్యుడిగా ఉండే శ్రీరామ్ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు ఉలిక్కిపడ్డాయి.